అమృత కళలు ఎపిసోడ్ 12. అరే ఇందిరా, అసలు శ్రవంతి ఇంకా అమృత 2 days నుంచి కాలేజే వస్తలేరు. నువ్వు ఇచ్చిన హడల్కి ఇక రావద్దనుకుందేవురా శ్రవంతి. అవునారా, నీకు కూడా ఉన్నాయిరా ముందు ముందు డేస్, అప్పుడు చూద్దాం. అరే నేను ఏమన్నా చేస్తా కానీ నీళ్ళకి చెడ్డేసుకొని అయితే ప్రపోజ్ చేయరా. నీతో మాట్లాడి కూడా వేసిన ఒకసారి నా ఫ్రెండ్ అని చెప్పుకోను నేను. సరే సరే అల్లగకి కాగాని చెప్పు. ఏందిరా చెప్పు, నా టెన్షన్లో నేను ఉంటే నువ్వేమో పంచుల మీద పంచులు వేసుకుంటూ వస్తున్నా మీద. మళ్ళీ నాకు కోపం తెప్పిస్తావురా నువ్వు. ఆ రోజు నేను ఎంత మంచిగా చెప్పినారా నీకు. అన్ని పిచ్చి బట్టలు వేసుకొని పోతే ఆ పిల్ల భయపడు ఉరికి నాకు మళ్ళీ స్టార్ట్ చేసినావు నేను పోతపో. సరే సరే నీ ఫోన్లోకి వెళ్ళి కాదు కానీ నా ఫోన్లోకి వెళ్ళి ఫోన్ చేయ ఒకసారి శ్రవంతికి. మాట్లాడుతుందంటే వారా నీ ఫోన్లోకి వెళ్ళి. నీ ఇగ్లి చూడు పాడుగాను చెయ్యి ఫస్ట్, అయితే లేపుతుందో లేదో చూద్దాం. సరే సరే. హలో శ్రవంతి. అమ్మా నటుగా. హలో శ్రవంతి మాట్లాడు. దేవుడా, ఇవి చూడనీకే నన్ను ఇంకా బతుకుంచిను. ఎందుకు శ్రవంతి, నా మీద కోపం వచ్చిందా? మాట్లాడతలేవు. ఏం మాట్లాడాలి? ఏదో ఒకటి మాట్లాడు శ్రవంతి, లేకపోతే సత్యలా ఉన్నాడు శ్రవంతి వీడు. చెప్పండి ఏంటి ఏమంటున్నావు? నిన్ను కాదు శ్రవంతి, చెప్పు. ఎందుకు నా ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు, నాతో మాట్లాడతలేవు, మెసేజ్కి రిప్లై ఇస్తలేవు? నేను ఏమన్నా తప్పు చెప్పినా నీకు? చూడు విక్కీ, నాకు అవన్నీ ఇష్టం ఉండవని నీకు మొన్ననే చెప్పిన. నాతో అవన్నీ కావు. నువ్వు అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తే అయితే నేను నీతో మాట్లాడలేను. అబ్బా అట్లా నాకు శ్రవంతి. ప్లీజ్ అబ్బా, ఇప్పటికే అమృత వాళ్ళ మమ్మీకి అస్సలు బాగాలేదు. నేను ఇప్పుడు మీతో మాట్లాడలేను ఈ టైంలో. మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడతాలే. శ్రవంతి శ్రవంతి పెట్టేసిందిరా. అయ్యో ఎంత కష్టం వచ్చారా నీకు. ఏమోరా, అమృత వాళ్ళ మమ్మీకి మంచిగా లేదంట, అయితే ఈమె నాతో మాట్లాడదంట. అరే అవునా, ఏమైందోరా? ఫోన్ చేయ ఒకసారి అమృతకి. ఏమోరా, ఇక వాళ్ళు ఎట్లున్నారో తర్వాత చేద్దాం తీ. సరే పా, బస్ వచ్చింది. అమ్మయ్యా, మొత్తం అయితే క్లీన్ చేసేసిన. అబ్బా, మా అక్కకైతే మంచిగా లేదంట. ఇప్పుడు ఏం చేసుడు? మెల్లగా నా అక్కతోని మంచిగా ఉంటాయి ఇక మారిపోయినట్టు. అది ఇట్లాగో ఇక కొన్ని రోజుల్లో చచ్చేటట్టే ఉంది కదా. అది చచ్చినాక ఇక మెల్లగా అమృతాన్ని పెళ్లి చేసేసుకుంటా. అబ్బా, ఆనందమైన రోజు నాకు ఇది. ఇప్పుడు నేను దాన్ని పెళ్లి చేసుకుంటే ఈ ఇల్లు నాకే, అమృత నాకే. యువత హాస్పిటల్కి ఏడుస్తా, మారిపోయిననే అక్క అని చెప్తా ఉండు. ఫ్లాట్ అయిపోవాలా మా అక్క. ఇక అది ఏమంటది, తీసుకోరా తీసుకో, అమృతాన్ని పెళ్లి చేసేసుకోరా నువ్వే అనాలా. ఇప్పుడు ఎట్లుంది? స్నానం చేసి వచ్చినాక మంచిగా ఉందా? అక్క జర చల్లగా ఉంది ఒళ్ళంతా. పడుకుంటా కాసేపు మరి. పడుకోకే, కాసేపులే. తిన్నాక వండుకుందు కానీ. ఇప్పుడే తిన్నా కదక్క, ఇప్పుడే అద్దిగా పడుకుంటది. సరే పడుకో మరి. అనుకుందా అమ్మ పేషెంటా? ఇప్పుడే వండుకుంది. అవునా, అదే గ్లూకోజ్ పెడదామని వచ్చిన. మీతో ఇవాళ డాక్టర్ మాట్లాడుతా అన్నాడమ్మా. ఒక 1 hourలో వస్తా అన్నాడు. అప్పుడు పిలుస్తాం మిమ్మల్ని. సరే అమ్మా. డాక్టర్ వచ్చారమ్మా, మిమ్మల్ని రమ్మంటున్నారు. పదండి సిస్టర్, వస్తున్నాం. అమ్మ అమృత రండి. ఏమైంది డాక్టర్ మా అమ్మకి? ఇది కొంచెం కష్టమైన విషయమే కానీ మీరు గట్టిగా అర్థం చేసుకోవాలమ్మా. ఏంటంటే లోపల మొత్తం స్ప్రెడ్ అయిపోయింది. ఆమె ఇంకా కష్టమే మనం ట్రీట్మెంట్ ఇవ్వడం. ఏమంటున్నారు డాక్టర్? నాకు ఏం అర్థమైతలేదు. ఏం కాలే అమృత, ఉండు, ఆగు, డాక్టర్ మాట్లాడని ఉండు. ఆమె ఇంకా కొన్ని మంత్సే అమ్మ, జాగ్రత్తగా చూసుకోండి ఈ కొన్ని మంత్స్. అయ్యో అమ్మా, అమ్మా, ఊకో ఊకో అమృత, ఏం కాదు ఊకో. ఏం ఊకోవాలి పెద్దమ్మ? అసలు దేనికి ఊకోవాలి నేను చెప్పు. ఓ బిడ్డ ఊకో, ఆగు, డాక్టర్ మాట్లాడని. ఇంకేం మాట్లాడతాడు పెద్దమ్మ? చెప్పేసి ఇంకేంది? మీరు ఇట్లా బాధపడితే ఎట్లమ్మా? పేషెంట్కి ఎవరన్నా ధైర్యం చెప్పాలి కదా. నేను చెప్తా సార్. ఈమె చిన్నపిల్ల కదా పాపం, ఎవ్వరు లేరా మీకు అమ్మ తప్ప. పాపం ఆ పిచ్చిదేదో మంచిగా కష్టపడి దీన్ని చదివిద్దాం అనుకుంది. పెద్దమ్మ నేను ఉండలేను పెద్దమ్మ, మమ్మీ లేకుండా నేను కూడా చచ్చిపోతాం పెద్ద. అమ్మ అమృత అట్లా మాట్లాడద్దమ్మా. నువ్వు ఇది చూడను. చూడమ్మా అమృత, ఇది ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఇది డిఫికల్ట్ ఫేసే కానీ నువ్వే నీ అమ్మని మంచిగా చూసుకోవాలి. ఉన్న కొన్ని మంత్స్ అయినా ఆమెను హ్యాపీగా ఉంచండి. సరే డాక్టర్, సరే డాక్టర్. సరే అమ్మా, మీరు ఇంటికి వెళ్ళొచ్చు, తీసుకొని వెళ్ళండి. ఏమన్నా అర్జెంట్ ఉంటే ఏమన్నా కాల్ చేయ అమృత. ఓకే ఓకే డాక్టర్. అక్క ఎందుకు అట్లున్నవే? ఏం కాలేదే. కాదే, నన్ను సడన్గా ఈడికి ఎందుకు తీసుకొచ్చిండ్రే? ఇదంతేందే, ఆగం ఆగం అవుతున్నారు అందరూ. ఏం కాలేదే, వీకున్నావు కదా, ఇవన్నీ ఎక్కిస్తున్నారు కానీ నువ్వు పడుకో. అక్క నేను చచ్చిపోతా కదనే. అబ్బా ఎందుకే అవన్నీ మాట్లాడుతావు నువ్వు? మీ డాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పటి నుంచి
మిమ్మల్ని చూస్తే నాకు అర్థమైపోయింది, ఇక అయిపోయింది నా కథ అని. ఏ నువ్వు ఊకోయే, అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. డాక్టర్ ఇంటికి పొమ్మన్నాడు కదా, పోయినాక మాట్లాడుకుందాం. నువ్వైతే ధైర్యంగా ఉండు. అక్క నాకు అర్థమైపోయింది కానీ నాకు భయం అవుతుంది అక్క. రాజుగాడికి చెప్పినవా? వాడు ఇంకా రాను కూడా రాలే కదా అక్క. రేపనంగా వాడు అమృతాన్ని చూస్తాడా అక్క? ఇంకో ఏ వస్తాడు, లేచిండో లేదో మరి, ఇంకా లేస్తే వస్తాడు కదా, వస్తా అని చెప్పిండు నాకు. నిజంగానే చెప్పిండా అక్క? నీకెందుకే, పడుకో, జరసేపు పడుకో, ఇక్కడ మాట్లాడద్దు ఎక్కువ మనం. కానీ అక్క నేను చచ్చిపోయేదంటే మట్టుకు అమృతకు పెళ్లి చేసేద్దాం అక్క. చేద్దాం, నువ్వు ఉండు, ఇంటికి పోయినాక మాట్లాడదామని. పడుకో అమృత, ప్లీజ్ ఏడ్వకే అమృత. పిన్నికి ఏం కాదు, ఇంకా ఏం కాదంటే పోయింది, అయిందంతా అయిపోయింది. ఏం కాదు, వేరే హాస్పిటల్లో చూపిద్దామే, సెకండ్ ఒపీనియన్ తీసుకుందామే. ఏం కాదు, ఏడ్వకు. అయిపోయింది, ఇక అంతా అయిపోయింది, నా బతుకు అయిపోయింది, అంత అయిపోయింది. మా అమ్మ లేకుండా నేనైతే ఉండలేనే, నేను కూడా వెళ్ళిపోతా మా అమ్మతో. ఏ పిచ్చి మాటలు మాట్లాడక అమృత, ప్లీజ్. పిచ్చి మాటలు కాదే, ప్లీజ్ ఏడ్వకే, ఆగే. నాకు అమృత అంతగానం ఏడుస్తుంది ఎందుకు? పోయిందా అయింది మా అక్క? ఏ అమృత, ఎందుకు ఏడుస్తున్నావు? అన్న వచ్చినావా? నీకోసమే అడుగుతుందన్న పెద్దమ్మ అప్పటి నుంచి. ఎందుకు వచ్చినావు మమ్మీ? ఇప్పుడు ఎందుకు వచ్చినావు? ఇంకా మా అమ్మ బతుకుందా లేదా అని చూడనీకి వచ్చినావా? ఏ అమృత, ఏం మాట్లాడుతున్నావు? శ్రావంతి, నీకెందుకే, ఎందుకు చెప్తున్నావు ఆయనకు అవన్నీ? అమృత, అక్కకి ఏమని చెప్పు ఫస్ట్. ఏమవుతుందన్న, టీబీ వచ్చిందన్న, మొత్తం స్ప్రెడ్ అయిపోయిందంట, ఇంకా కొన్ని మంత్స్ అని చెప్పిండు డాక్టర్. నీతి, అంత మన మంచికి అనుకుందాం. అయ్యో అక్క, ఎంత పని చేసినావు అక్క. అయ్యో అక్క, అయ్యో నా అక్కని ఎవడు కాపాడా? అయ్యో ఎంత కష్టం వచ్చిందిరా. నా అమ్మని తీసుకుపోయాను, నా అక్కని తీసుకుపోయాను, ఇంకెంతమందిని తీసుకుపోతావయ్యా? రాజు ఊకో, ఏడవకు. ఏడన్నా అనుకున్నావా మనం దానికి అట్లా అవుతుందని? పాపం కష్టం దేవుడు దానికే ఇచ్చే. ఊకో రాజు, లేవు. ఇదేంది నాకంటే ఎక్కువ యాక్షన్ చేస్తుంది? అక్క చూడక్క, మమ్మల్ని అనాథలు చేసిపోతుందంట అక్క. ఊకోరా, ఏడవకు. లోపల పోదాం రా, అది నిన్నే అడుగుతుంది అప్పటి నుంచి. అక్క అక్క, అరే రాజు, వచ్చినవారా? ఇప్పటి గుర్తొచ్చిన నారానే నీకు? అట్లానకే అక్క, రాత్రి అక్క చెప్పింది. సరేరా, తిన్నవారా? తిన్ననే అక్క. పోతానంటారా రాజు? ఇక జాగ్రత్తరా. అట్లేముండదు అక్క, నువ్వు చూడు, నువ్వు మంచిగా ఉంటావు. అద్దురా, ఇక అందరు నాతో అబద్ధాలు ఆడకండి. అయిపోయింది ఇక. ముందేం చేద్దామో ఆలోచిద్దాం. ఆ అమృతకి నీకు మంచి దారి చూపించి పోతారా? అవన్నీ టెన్షన్లు వద్దే అక్క, నువ్వు ప్రశాంతంగా ఉండు, మంచి గోళీలు వేసుకో, టైంకి పడుకో, అన్నీ మంచిగా అయిపోతావు. సరేరా. ఇప్పుడు పంపిస్తామన్నారానే? గంట సేపు అయితే పంపిస్తామన్నా రాజు. అవునా అక్క, మరి నేను పోయి కారు తీసుకొస్తా అక్క, కార్లో తీసుకుపోదాం. సరేరా. ఇది ఇక ఇప్పుడు జరిగిన కథ. ఇంకా మా అక్క చచ్చిపోతే నేనైతే అమృతాన్ని పెళ్లి చేసుకుంటానా లేదా అని చూడాలంటే సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్.